హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్న పేరైతే ఇది. గేమ్ చేంజర్ ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి 24 గంటల్లో ఎన్నో రికార్డ్స్ని అయితే సృష్టించింది. మామూలుగా వెళ్ళలేదు ఈ టీజర్ అయితే. ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు అంతకంతకు పెరిగిపోయినాయి, ఇంకా డబుల్ అయినాయి అని చెప్పుకోవచ్చు. శంకర్ గారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం అయితే ఇది. ఆల్రెడీ ఇండియన్ 2 రిలీజ్ అయింది, బట్ ఆశించదగ్గ ఫలితం అయితే ఇవ్వలేదు. దాన్ని ఎలా పక్కన పెడితే అసలు ఆ ఫలితానికి ఈ సినిమా టీజర్కి ఏమీ సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీ 2 రిజల్ట్ చూసిన తర్వాత మన వాళ్ళు అయితే కొంచెం కంగారు పడ్డారు, రామ్ చరణ్ గారి అభిమానులు. ఈ సినిమాని ఏం చేస్తాడో శంకర్ భయ్య అని చెప్పేసి. కాకపోతే టీజర్ చూసిన తర్వాత చాలా ఖుషి అయిపోయారు. అసలు దాని రిజల్ట్తో దీనికి సంబంధమే లేదు, అది వేరే, పూర్తిగా ఇది వేరే, ఓ రేంజ్ రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పేసి టీజర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారి అమ్మాయిలు హర్షం అయితే వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఈ టీజర్ ఈవెంట్ లక్నోలో అయితే చేశారు, గ్రాండ్ సక్సెస్ అయింది. టీజర్ కూడా 24 గంటల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ చెరిపేసి ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొన్ని ఊహాగానాలు అయితే వినిపించాయి. అదేనండి, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈస్ట్ లేదా వెస్ట్ గోదావరిలో ప్లాన్ చేశారని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఈస్ట్ గోదావరిలో అయితే కాకినాడ లేదా రాజమండ్రిలో, వెస్ట్ గోదావరిలో అయితే తాడేపల్లిగూడెం లేదా ఏలూరులో చేయాలనుకుంటున్నారు మేకర్స్ అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి. అవి రూమర్స్ కాదు, నిజమైన కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఫైనల్గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఈస్ట్ గోదావరిలోని కాకినాడలో అయితే చేయబోతున్నారట. ఈ ఈవెంట్కి చాలా గ్రాండ్ ఇయర్గా అయితే ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి ఏ రేంజ్లో ఉంటుందో ఈ ఈవెంట్. ఈస్ట్ గోదావరి కోసం మనకు తెలిసిందే ఆల్రెడీ ఏ రేంజ్ అభిమానాన్ని ఇస్తారో మెగా ఫ్యామిలీ అంటే. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ అభిమానాన్ని అయితే చూస్తున్నారు అక్కడ. అటువంటిది రామ్ చరణ్ గారు ఆల్రెడీ లాస్ట్ టైం జనసేన ప్రచార భాగాల్లో పాల్గొన్నప్పుడు, పిఠాపురం వచ్చినప్పుడు ఒక రేంజ్ వెల్కమ్ అయితే చూశారు. ఆయన విపరీతంగా అభిమానులు అయితే వచ్చారు ఆయన వెనక. చూద్దాం మరి ఇప్పుడు ఏకంగా కాకినాడలో ఈవెంట్ ప్లాన్ చేశారు, ఏ రేంజ్లో జరగబోతుందో. ఇంతకీ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి గెస్ట్ కింద ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి, మన డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఈవెంట్ని గ్రేస్ చేయనున్నారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అదే కనుక నిజమైతే రామ్ చరణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తే అభిమానులకు ఆనందానికి అయితే హద్దులే ఉండవు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ఈవెంట్లో కనిపించట్లేదని. ఒకప్పుడు నాయక్ సినిమాకి, ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ మీట్కి రామ్ చరణ్ గారిని బ్లెస్ చేయడానికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఈవెంట్కి రాకపోతున్నారు, అది కూడా రామ్ చరణ్ గారు ఈవెంట్ కావడం చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఆల్రెడీ అబ్బాయి మీద ఉన్న అభిమానం కళ్యాణ్ గారికి ఏ విధంగా ఉందో మనం చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి అబ్బాయి కోసం బాబాయ్ అయితే బయలుదేరబోతున్నాడు. ఓజీ ఫర్ గేమ్ చేంజర్ అని అయితే చెప్పుకోవచ్చు. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.